చేపల పులుసు చూడ్డానికి ఎంత టెంప్టింగ్‌గా ఉంది కదా! చూడ్డానికే కాదండోయ్! తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. హాయ్! హలో! నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు వీక్షి వరల్డ్. ఎప్పుడు పెద్ద చేపలైనా ఒక్కసారి చిన్న చేపలు తినడానికి ట్రై చేయండి. ఒక్కసారి చిన్న చేపలు తినడం అలవాటు చేసుకున్నారంటే ఇంకెప్పటికీ మర్చిపోరు. చాలా మందికి చిన్న చేపల్లో ముళ్ళుంటాయి, గుచ్చుకుంటాయి అని చెప్పి తినడానికి ఇష్టపడరనమాట. కానీ చిన్న చేపల పులుసు మాత్రం చాలా టేస్టీగా ఉంటది. చూసారు కదా! వీటిని గెరిగేన్లు అంటారు మా సైడ్. లాస్ట్ టైం ఊరెళ్ళినప్పుడు మా అత్తగారు వాళ్ళు తీసుకొచ్చి క్లీన్ చేసి ఇచ్చారు లాస్ట్ మినిట్‌లో. సరే అని చెప్పి ఇప్పుడు కొన్ని నేను పక్కకు తీసేసానండి. ఫ్రై చేసి పెడదాం కదా అని. అదొక స్టోరీ ఉంది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చేపల పులుసుకి మెయిన్‌గా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు. మా సైడ్ చింతపండుతోనే చేస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు. ఇవి కేజీ పైన ఉంటాయి కాబట్టి చేపలు ఆల్మోస్ట్ నేను దానికి సరిపడా అంత చింతపండు తీసి బాగా కలిపి పక్కకు తీసేసాను వాటర్‌ని. ఆ చింతపండు పులుసులోకి కొంచెం కారం, కొంచెం పసుపు, సాల్ట్, ఒక టమోటా, కొత్తిమీర వేసి కలిపి పెట్టుకున్నానండి. చేపల పులుసులోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఫ్లేవర్ చేపల పులుసు అని తెలియడానికి వేసే ఇంగ్రీడియంట్ ఇది. దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే కొంచెం మెంతులు మాత్రం ఎక్కువ వేసుకోకూడదు. వేసారంటే మాత్రం చేదు వచ్చేస్తుంది. వాటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని పక్కకు తీసుకోవాలండి. అవి పౌడర్ చేసి సపరేట్ గా పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ ఐటమ్స్ లోకి మనకి ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి దాంట్లో చేపల పులుసుకి ఇంకా ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఒక 1.5 ఆనియన్ తీసుకున్నాను. ఆ 1.5 ఆనియన్ వేసి ఫ్రై చేయాలి. ఫ్రెష్ కరివేపాకు కూరలో వేసామంటే ఆ అరోమా ఎంత బాగుంటుందో కదా! ఆ స్మెల్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్, కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లుల్లి అండి. వెల్లుల్లి పులుసులో చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దాంతోపాటు నేను ఒక టమాటా వేసానండి. ఆల్రెడీ ఇంతకుముందు చింతపండు పులుసులో మనం ఒక టమాటా వేసి మిక్స్ చేసాం కదా! ఎక్కువ టమాటాలు వేసినా కూడా తీపి ఫ్లేవర్ వచ్చేస్తుంది. మనకు కొంచెం పుల్లగా ఉండాలి కాబట్టి ఒక టమాటో చింతపండు పులుసులో ఇక్కడ ఒక టమాటా వేసి ఫ్రై చేసుకున్నాను. టమాటా త్వరగా మగ్గాలని చెప్పేసి ఒక ప్లేట్ పెట్టేశానండి. అలా మగ్గిన తర్వాత ఇంతకుముందు కొంచెం కారం చింతపండు పులుపులో వేసాం కదండి. ఇప్పుడు ఇంకొంచెం కారం ఫ్రైలోకి వేద్దాము. ఇంతకుముందు చింతపండు పులుపులోకి ఎందుకు వేసానంటే పులుపు అనేది బ్యాలెన్స్ అవ్వడానికి. ఒక్కొక్కసారి పుల్లగా అయిపోతుంది కదా! అలా అవ్వకుండా ఉండాలి అంటే ముందుగానే కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి మ్యారినేట్ దాంట్లో కలిపి పెట్టామంటే పులుసు బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా కారం, పసుపు, ఉప్పు వేసానండి సరిపడినంత. అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పులుసును తీసి దీంట్లోకి వేసేసేయాలి. ఇప్పుడు పులుసు తెల్లేంత వరకు మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. మీ సైడ్ ఈ చేపల్ని ఏమంటారు? అలాగే చిన్న చేపల్లో మీకు ఎన్ని వెరైటీస్ తెలుసో కమెంట్ చేసేయండి. ఇప్పటిదాకా చూసి లైక్ చేయకపోయింటే ఒకసారి లైక్ చేసేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ నచ్చితే. చూసారు కదా పులుసు బాగా తెల్లొచ్చేసింది. అంటే ఇప్పుడు కొంచెం చిక్కపడింది కాబట్టి మన చేపలు కూడా వేసేసామంటే చేపలు కూడా పులుసులో బాగా కుక్ అయ్యి ఆ ఫ్లేవర్ని అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి. నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను ఇక్కడ. ఏంటంటే నాకేమో చేపలు ఆల్మోస్ట్ 1.5 కిలో దాకా ఉన్నాయి. కానీ నేను పెట్టిన గిన్నె మాత్రం కొంచెం చిన్నది, చాలా పైకి వచ్చేసింది. ఎప్పుడైనా సరే చేపల పులుసు చేసుకునేటప్పుడు కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోండి. ఇలా మిస్టేక్ మాత్రం చేయకండి. ఎందుకంటే మళ్ళీ పులుసు ఉడికేటప్పుడు అదంతా పక్కకు పడిపోతుంది. మళ్ళీ స్టవ్ మనమే క్లీన్ చేసుకోవాలి కాబట్టి ముందు జాగ్రత్తగా పెద్ద గిన్నె తీసుకోండి. చేపలు వేసిన తర్వాత గరిటెతో ఎక్కువ కలపకండి. ఊరికే జస్ట్ అలా అనండి చాలు. చూసారు కదా ఆయిల్ పైకి సపరేట్ అయిపోయింది. అంటే ఇప్పుడు పులుసు కుక్ అయిపోయిందని అర్థం. లాస్ట్లో మనం ఆల్రెడీ ఫస్ట్లో పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, మెంతుల పౌడర్ని ఇప్పుడు పైన వేసేసుకోండి. ఈ జీలకర్ర పొడిని చేపల కూరకి టేస్ట్ ఇస్తుంది. నార్మల్గా అందరూ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో చేస్తూ ఉంటారు. చాలా మంది నన్ను అడగడం జరిగింది, ఏంటి చేపల కూరలో టమాటా కూడా వేస్తారని. మా సైడ్ టమాటా వేస్తారు, వంకాయ వేస్తారు, మామిడికాయ వేస్తారు. ఈ మూడిటితో అయితే చేయడం జరుగుతుందండి. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ఫ్లేవర్ లో ఉంటది కదా. గరిటె పెట్టి ఎక్కువగా తిప్పారంటే చేపలు విరిగిపోతాయి కాబట్టి ఊరికే పట్టుకొని అలా తిప్పండి సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉండాలి. కానీ ఎక్స్ట్రాగా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసామంటే పులుసులో ఏదైనా పచ్చితనం ఉంటే పోతుంది. నెల్లూరు సైడ్ అయితే ఆవకాయ నూనె వేస్తారండి. నా దగ్గర ఆవకాయ నూనె లేదు కాబట్టి నేను నార్మల్ పచ్చి నూనె మాత్రమే వేసాను. కొత్తిమీర వేసుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళు లాస్ట్ లో కొత్తిమీర చల్లేసుకున్నారు అంటే అంతే అండి, అయిపోయింది చేపల కూర. నచ్చిందా? ఇప్పటి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.
ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. బాబాయ్. ప్రేమతో మీ లేఖ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.